సభాధ్యక్షులు అజయ్ గారు, ఈ వేదికను అలంకరించిన మా ఎస్సీ 57 ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగమన్న గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ ఈశ్వరన్న గారికి, అదేవిధంగా ఎస్సీ 57 ఉపకులాల గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాజమౌళి గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు బాణాల సాలమ్మ గారికి, సింధు సంఘం అధ్యక్షులు పశుపతి గారికి, బయళ్ళ సంఘం అధ్యక్షులు గౌరీశంకరన్న గారికి, పేరు పేరున ఈ వేదికను అలంకరించిన అందరికీ జై భీమ్ ఉద్యమందనాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నా పేరు బాణాల మంగేష్. నేను 57 ఉపకులాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను డక్కల్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. మిత్రులారా, దాదాపు ఎస్సీ వర్గీకరణ కోసం న్యూఢిల్లీ జంతర్ మంతర్లో దాదాపు పోయినప్పుడల్లా 20 నుంచి 25 మంది 15 మంది ఇట్లా 10 దాపల తీసుకొని వెళ్ళి అర్ధనగ్న ప్రదర్శనలు చేసి ఎస్సీ వర్గీకరణ కావాలని కొట్లాడిన మిత్రులారా, చివరకు సాధించుకునే దిశకు వచ్చినాం. అయితే ఈ సాధించుకునే దిశలో కొందరు మన మాల సోదరులు అంటే మాకు చాలా గౌరవం వాళ్ళంటే, కానీ ఈ ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. అరే, ఎస్సీ వర్గీకరణ వస్తే ఒక డక్కలి, ఓ చిందు, ఓ బుడ్గజంగ, మాస్టర్, రెల్లి, ఒలేగా సైడ్ చెప్పుకుంటే అన్ని కులాలు ఒక ఆర్థికంగా, ఒక రాజకీయంగా, ఓ సామాజికంగా, ఒక విద్యాపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. ఎస్సీ వర్గీకరణ కావాలని మేము కోరుతుంటే వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు మిత్రులారా. అదేవిధంగా మేము ఇప్పటి వరకు ఒక రాజకీయంగా చాలా దూరంగా ఉన్నాం, ఉద్యోగపరంగా చాలా దూరంగా ఉన్నాం, సామాజికంగా దూరంగా ఉన్నాం. మా చిందు సోదరులు చెప్పినట్టు ఒక సాంస్కృతికంగా మాత్రం మావి కళలు పనికొస్తాయి సంపన్న జాతులకు, కానీ మేము మాత్రం పనికిరాం. అయితే మేము ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇప్పటికీ మా ఉపకులాలలో, కింది కులాలలో, నా ఒక్క కులాన్ని చెప్తా మిత్రులారా, అన్ని కులాలను అంటే అన్ని కులాల్లో అదే పరిస్థితి ఉంది. ఒక డక్కలన్న ఇప్పటికీ ఊరూరా తిరుగుతూ ఒక పురాణాన్ని మాదిగ పల్లెలలో మాదిగలను హైలైట్ చేస్తూ చెప్పుతూ ఊరూరా తిరుగుతూ ఇప్పటికీ గుడిసెలు వేసుకొని, ప్లీజ్ మిత్రులారా, అయితే ఇప్పటికీ గుడిసెలు వేసుకొని, ఇప్పటికీ డీర గుడిసెలు వేసుకొని జీవిస్తున్న చరిత్ర ఒక డక్కలన్న ఇప్పటికీ అనుభవిస్తుండు. అంటే మీకు రాజకీయంగా మాకు అవసరం లేదా? ఉద్యోగపరంగా మీకు అవసరం లేదా? ఆర్థిక పరంగా మీ ఎదగనికి అవసరం లేదా? నేను ఏమంటున్నా మిత్రులారా, నేను ఒక 5 నిమిషాలు చెప్తాను. అందరూ మిత్రులందరూ దయచేసి వినాలని కోరుతున్నాను. మిత్రులారా, నేను ఏమంటున్నానంటే, ఈరోజు వర్గీకరణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, మా 57 ఉపకులాల జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నాం మిత్రులారా. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కుల నిచ్చెన మెట్లలో అట్టడుగున్న కులాలు ఏవైతే ఉంటాయో, ఆర్థికంగా ఏవైతే ఉంటాయో, ఇప్పటి వరకు రాజకీయ సంక్షేమ ఫలాలు అందుకోలేని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు రిజర్వేషన్ అవసరం అని చెప్పింది. కొంతమంది మిత్రులు దీని పక్కదో పట్టిస్తున్నారు. జనాభా దాశపశుమకరంగా చేస్తే చేయండి, కానీ మేమేమన్నామంటే, ఒక తల్లి ఒక 4 కొడుకులు ఉంటే నాలంగా బలంగా ఉన్నోడు కొంచెం భూ ఎక్కువ తింటాడు, పక్కగా ఉన్నోడు తక్కువ తింటుండవచ్చు, తల్లి చూసి పెడుతుంది. మేము ఉపకులాల్లో ఉన్నాము, వెనుకబడి ఉన్నాం, గుడిసెలలో బతుకుతున్నాం కదా, పాములకు, తేళ్లకు, ఎండలకు చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు కదా, మా కోసం ఆలోచించమని చెప్తున్నాం, మేము అడుగుతున్నాం. అది మాకు మాలలైనా సరే, మాదిగలైనా సరే, మీ సమంగమ కాలాలు పెద్ద మిత్రులాగా మేము భావిస్తున్నాం, మా కన్నదమ్ములాగానే వాళ్ళంటే మాకు కోపం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ టర్న్ ఓవర్లా ఇప్పుడు వర్గీకరణ సాధించే టైంలో మా ఉపకులాలకు ఈ న్యాయం జరగకపోతే భవిష్యత్తు ఇంకా 50 ఏళ్ళైనా కానీ మేము ఇట్లాంటి ఉద్యమాలు చేయలేము. మేము పోరాటాలు చేసిన మా నుంచి కాదని కోరుకుంటున్నాం మిత్రులారా. ఇంకో విషయంగా చెప్పాలంటే, ఈరోజు 57 ఉపకులాలు
దాంట్లో 1-2 కులాలు తీసేస్తే 57 ఉపకులాలు. ఒక రాజకీయంగా ఎంత దుర్వరమైన స్థితిలో ఉన్నామంటే మిత్రులారా, అట్లా ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే దాంట్లో నామినేషన్ పోస్టులు చాలా ఉంటాయి. మరి ఆ గట్లోటిది మా కింది కులాలను చూసి అరే వీళ్ళకు కూడా రాజకీయంగా సమాన వాటా కల్పిస్తాం, వీళ్ళకు కూడా కొన్ని ఇద్దామంటే మా దాంట్లో ఉద్యమాలు చేసిన లేరా? మేము తెలంగాణ ఉద్యమం చేసి దెబ్బలు తిన్నది లేదా? లాఠీ దెబ్బలు తిని జైలుకి పోయి వచ్చిన చరిత్ర మాకు లేదా అంటున్నా నేను. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసినాం కదా మా ఉపకులాలము. మాకెందుకు దాంట్లో రాజకీయ వాటా ఇయ్యరు మీరు? అన్న రేవంత్ అన్న కూడా మీకు వింటాడు, మా సూచనలు వింటాడు, మా లెక్క చేస్తాడు. మా బంగారు తెలంగాణని కేసీఆర్ మోసం చేసాడు, రేవన్న మమ్మల్ని చేస్తాడు అనుకుంటే ఈ ఎస్సీ వర్గీకరణలో కూడా అట్లనే జరుగుతుంది, ఈ రాజకీయ పరంగా కూడా అదే విధంగా జరుగుతుంది. అరే ఒక ఎస్సీ ఉపకులాల ఓ చైర్మన్ పదవి ఉంటే మా దాంట్లో చాలా రోజుల నుంచి కష్టపడుతుండు, రాజలింగం అన్న కావాలని చెప్పి కూడా మీ అందరం సభాముఖంగా తెలియజేస్తారు. మరి కట్టోటోళ్ళకి ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు మీరు? కట్టోటి అవకాశం అన్న కల్పించాలి కదా అని అడుగుతున్నాం. మిత్రులారా, ఒక్క నిమిషంలోనే ముగిస్తాను నేనుగా. నేనేమంటున్నానంటే చివరిగా మేము ఆర్థికంగా నష్టపోయినాం, వెనుక ఉన్నాం, ఉద్యోగ పరంగా అయితే అసలే లేము, రాజకీయంగా అసలే లేము. రిజర్వేషన్ ఫలాలు మాత్రం 100% ఒక బక్క చిక్కినోడు ఉన్నాడు, వానికి జర అన్నం కొద్ది అమ్మ ఎట్లా పెడుతుందో, తినేటోనికి ఎట్లా పెడుతుందో మాది కావాలని అడుగుతున్నాము. సుప్రీంకోర్టు చూపించినట్టు మాకు కావాలని అంటున్నాం మిత్రులారా. మేము సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా అట్టడుగున్న కులాలను తీసుకో. మా కులాలంటే మాకు జనాభా చాలా ఉంది, రాజకీయ పార్టీలు మాత్రం ఇక బుడగ జంగాలంటే 3 లక్షలు అనవచ్చు, డక్కలంటే ఒక 50,000 అనవచ్చు, చింద అంటే ఒక 30-40,000 అనవచ్చు. ఇది కాదు కరెక్ట్గా అయింది. మా కులాలను జనాభా ప్రకారంగా కాదు, మా కులాలను సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మాత్రం ఉపకులాలను చేయమని మేము మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాము. ఈ మీడియా ద్వారాగా తెలిస్తేనేమో రేవంత్ రెడ్డి తెలుసుకొని మా మీద అజ్జేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మా మాదిగ సోదరులు, మా మందకృష్ణ మాదిగన్న కానీ మాకు ఇంకా కొన్ని మాదిగ సోదరులు ఉన్నారు. మేము వాళ్ళ ఎమ్మటి ఎన్నో రోజుల నుంచి కష్టపడి తిరిగినాం, చేసినాం. వర్గీకరణకు మాత్రం ఆగేది లేదు, వర్గీకరణ మాత్రం 100% అవుతుంది. ఎవడు అడ్డుపడ్డా కానీ వాటి మెడల్ ఇస్తామని, మెడల్ మాత్రం ఇచ్చేస్తామని తెలియజేస్తున్నా. కాకపోతే మమ్మలను కూడా మా ఉపకులాలను కూడా కడుపులో పిల్లలు కూడా ఎట్లా రెక్కలలో పెట్టుకుంటుందో ఆ విధంగా పెట్టుకోవాలని నేను మాదిగా సామాజిక వర్గానికి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా మందకృష్ణకి తెలియజేస్తున్న విషయం. మిత్రులారా, ఇంకా చాలా చెప్పాలని ఉంది, మాట్లాడేది ఉంది. కానీ చివరిగా ఒక నిమిషము ఒక జామపురాణం విషయం ఒకటి చెప్పి ముగిస్తాను. అయితే మిత్రులారా, ఒక ఆది డక్కలి జామపురాణం అని ఉంటుంది. దాన్ని ఈ జామపురాణం అనేది చిందోలు చెప్తారు, మా డక్కలోళ్ళు చెప్తాము. దాంట్లో మేము ఏం చేస్తామంటే ఊరూరు తిరుగుతూ ఒక మాదిగన్నను మహాప్రభు అని చెప్పి నీకంటే మంచివాడు మించినోడు లేడురా దేశంలో అని ఒక మాదిగన్నకు ఒక జామపురాణం గొప్పతనం చేస్తూ ఆయన హైలైట్ చేస్తూ ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి పోయే క్రమంలో ఒక బాపనన్న 3 తువ్వలు ఏడైతే ఉంటాయో ఆ 3 రోడ్ అయితే పిల్ల బాటలు ఉంటాయి కదా, అప్పుడు ఆ 3 తువ్వల దగ్గర ఒక చెట్టు పక్కన ఉండి ఓ టవాల్ వేసి దాంట్లో గవ్వలేస్తాడు. 3 గవ్వలు వేస్తే ఆ టవాల్ చూసినాం అనుకో, అమ్మాయిన బాపనాయనే రా అని చెప్పి మేము ఏం చేసేదంటే మా విద్యను మా తాళప్రత్ర గ్రంథాలు ఉంటాయి, మా విద్యను మేము ఆడ తీసాడు వేసేది, కొన్ని ఏమన్నా డబ్బులు గిబ్బులు ఉన్నా కానీ వేసేది. అయితే ఇప్పటికీ కూడా అరుంధతి అంటే ఆడపిల్ల. ఇప్పుడు మా కొన్ని ఉపకులాలలో కూడా, కొన్ని వెనుకబడ్డ కులాలలో కూడా ఉన్నది. మా ఆడపిల్లని ఎవరైతే మగపిల్లానికి ఇస్తామో, మామ పోయిందంటే ఆ రోజు మామను చూసి అల్లుడు కోలు పోయాల్సిందే, కళ్ళు తీసుకొచ్చి పెట్టాల్సిందే. అంటే పవర్ఫుల్ పాత్ర మామది ఉంటుంది ఆడ. అంటే అల్లుడు అంటే పిల్లలు లేరుగా, పిల్లలు దొరకరు, మా ఆడపిల్లలు దొరకరు మా దాంట్లో. అందుకనే ఆడపిల్ల దొరకాలంటే మామ దగ్గర అట్లా మంచిగా మామది అల్లుడు, అరే మా అల్లుడు మంచోడు అని చెప్పుకొని మెప్పుదోళ్ళ కోసం ఈ విధంగా చేసేది. అరుంధత్యం చేసుకున్నాడు బాపానాయన. ఆ బాపానాయన ఇప్పటికి కూడా మా శాస్త్రాన్ని ఉక్కరీకరించింది ఆయన్నే, మా దగ్గర మా శాస్త్రాన్ని దొంగిలించింది వాళ్ళే. మా డక్కలన్న దగ్గర వచ్చి మా దగ్గర ఆయన అడుక్కుంటాడని నేను సభాముఖంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇది వాస్తవం. అంటే ఒక డక్కలన్న దగ్గరకు వచ్చి శాస్త్రాన్ని దొంగిలించిండే వాడు, ఇక మనకంటే గొప్పే ఉంది ఆయనది. అయితే మా ఒక ఆయన ఉండే ప్రొఫెసర్ ఉండే దీంట్లో జామపురాన్ని చెప్పి మా డక్కల దాంట్లో, కానీ ఆయన జర రాలేకపోయిండు, టైం కూడా లేకపోయింది. లేకుంటే మాత్రం ఆయన 1/2 గంట సేపు మొత్తం చెప్పేటోడు. మీ అందరికీ
సరే మీకు ఎవరికన్నా కానీ ఈడెవరికన్నా మాదిగా మాల సోదరులకి ఏమన్నా నేను మాట్లాడింది ఏమన్నా ఇబ్బంది కలిగిన ఉంటే వాళ్ళని కూడా నేను మా వాటం మాకేమైనా ఉంటే కావాలని కొట్లా అంటున్నవే కానీ ఎవరిని ఉద్దేశించి కాదు. అదేవిధంగా దూరం నుంచి వచ్చిన నా ఉపకులాల సోదరులందరికీ జేబీ ఉద్యమందనాలు తెలియజేస్తున్నా. ఎట్లా వచ్చిన వాళ్ళు మళ్ళీ అదేవిధంగా సంతోషంగా ఇంటికి పోయినామని తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై ఉపకులాలు.